ఖమ్మం జిల్లాలోని వైరా, కొనిజెర్ల, ఏనుకూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వైరా రిజర్వాయర్ పొంగి ప్రవహిస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 20 అడుగులకు చేరుకుని 5 అడుగుల మీద నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు. కొనిజెర్ల మండలం తీగల బంజారా వద్ద పగిడేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో పల్లిపాడు నుంచి ఏనుకూరు వెళ్లే రహదారిలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు వరద ప్రవాహంలోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఏనుకూరు నుంచి పల్లిపాడు వెళ్లే రహదారిలో మధ్యలో ఉన్నటువంటి పగిడేరు వాగు విపరీతంగా ప్రవహిస్తూ ఉంది. ఇది కూడా గతంలో కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 1 నెల 2 నెలల నుంచి, 5-6 నెలల నుంచి ఈ వాగు ఎప్పుడు రాకపోకలకు అంతరాయం కలుగుతుందని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినా పాలక మండలి ఎక్కడ కూడా స్పందించట్లేదు. కాబట్టి ఇతరత్ర పనుల మీద ఎంతోమంది ఇక్కడ అవస్థలు పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి బాగలేదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాడు ఎప్పుడు కూడా స్పందించట్లేదు. పల్లిపాడు నుంచి ఏనుకూరు పోయే సమీపంలో తీగలబంజల గ్రామానికి అతి సమీపంలో శివారు ప్రాంతమైనటువంటి పగడేరు వాగు గతంలో చాలాసార్లు కూడా మేము ప్రజాప్రతినిధులు కూడా విన్నవించాము. కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. అయితే ఈ బ్రిడ్జి వల్ల రాకపోకలు ఈరోజు ఆగిపోయాయి. అంతటితో కాకుండా ఈరోజు మళ్ళీ పగలు వర్షం కురిస్తే మళ్ళీ రాత్రి కూడా రాకపోకలు అంతరాయం కలుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరమ్మతులు చేపించి ఎత్తుగా బ్రిడ్జి కట్టగలరని చెప్పేసి మేము గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం.